మా యోసేపు ఉన్నాడు, ఈరోజు ఎంత కనపడ్డాడు మా వినుకొండ యోసేపు. వాళ్ళ కూతురు దివ్య, బుడ్డదే, ఇప్పుడు పెద్దదైందిలే. మొన్న ఫోన్ చేశా, ఏం చదువుతున్నావమ్మా అన్న. అది చదివేది ఏదో చెప్పింది. అమ్మాయి కాన్పు జరిగేటప్పుడు ఆపరేషన్ థియేటర్లో నేనున్నా. డాక్టర్ జి రంగారావు గారు థియేటర్లో నన్ను తీసుకెళ్ళాడు. రాగా చూద్దు కానీ ఆపరేషన్ ఎలా చేస్తాం చూద్దు కానీ రా. నాకు వద్దు నాయన, నేను రానంటే కాదురా లోపల రా అని చెప్పి తీసుకెళ్ళాడు. తల్లి పొట్టను ఓపెన్ చేసి బిడ్డను బయటికి తీయటం, ఆ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఎంత వెయిట్ ఉందో దాని వెయిట్తో సహా మొత్తం నాకు తెలుసు. ఎందుకంటే ఆ బిడ్డ తల్లికి బీపీ 200 దాటుతుంది భయంతో. ఆమె తల్లి నా దగ్గరకు వచ్చి నా బిడ్డ బ్రతికేటట్లేదు అయ్యా నువ్వు రా అంటే పోయి ఆ పిల్ల చేయి నేను పట్టుకున్నా. చేయి పట్టుకుని, అమ్మా నీకేం కదమ్మా, ధైర్యంగా ఉండు, మంచి బిడ్డనిస్తాడు ఏసై నీకు, నేనున్నాగా అన్నీ. ఆపరేషన్ థియేటర్లో ఆ పిల్ల చేయి పట్టుకొని నిలబడ్డా ఇందాక. అన్నా నువ్వు ఉండన్నా, నువ్వు ఉన్నావుగా, నాకేం కాదన్నా, నువ్వు ఉన్నావుగా. భయపడి పాపం బీపీ పెరిగిపోయింది. చేయబట్టుకుంటే సర్జరీ కార్యక్రమం. అంటే ఆ బిడ్డ పుట్టుక నాకు తెలుసు, అది కొంచెం పెద్దదైంది, ఇప్పుడు పెరిగి పెద్దదైంది. ఆ చిన్నదానికి ఫోన్ చేసి మాట్లాడుతూ, అమ్మ చదువుతున్నావు కదా, ఫస్ట్ వస్తున్నావు కదా, బాగా చదువుతున్నావు, ఏంటమ్మా ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే ఏడుస్తూ, మా నాన్న చాలా కష్టపడుతున్నాడు అంకుల్, చాలా కష్టపడుతున్నాడు. నేను చదివి ఉద్యోగం తెచ్చుకొని ఫస్ట్ మా నాన్నకి నేను సపోర్టుగా ఉండాలి. ఒకరోజు మా నాన్నకి అస్సలు బాగుంటలేదని ఆ పిల్ల నాన్న గురించి మాట్లాడుతుంటే నేను ఏడ్చా. అది చిన్నదే కానీ తన తండ్రి కష్టాన్ని గుర్తించి నాతో హృదయంగా కన్నీళ్లతో ఏడుస్తూ మాట్లాడుతుంటే, బా, ఇలాంటి బిడ్డను కలిగిన తండ్రి ధన్యుడు కదా. మా నాన్న అలా అని తన తండ్రి కష్టాన్ని వర్ణించి చెబుతూ తను ఏం చేయాలనుకుంటుందో. నేను అన్నాను, మరి యవనస్తురాలుగా ఎదుగుతున్నావమ్మా, మరి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మరి చాలా మాటలు మాట్లాడావు అంటే, నేను తప్పుడు మార్గంలోకి వెళ్తే మరి నేను అనుకున్నవన్నీ ఎట్లా జరుగుతాయి? కాబట్టి నా చుట్టూ ప్రపంచం ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేను యేసయ్యను బట్టి క్రమంగా ఉండి నేను సాధించి నాన్నకు సపోర్ట్గా నిలబడాలి. అంకుల్ నా కోసం ప్రార్థన చేయాలి. నాకైతే ఎంత తృప్తి కలిగిందో, ఎంత హ్యాపీ అనిపించిందో. బా, అప్పుడు చెప్పాను, నేను ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను, ఒక 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 పనికిమాలిన దానికోసం కాదమ్మా, ఒక వజ్రం లాంటి దానికోసం ఉన్నాను అనిపించింది. సంతోషం, నా టైం వేస్ట్ కాలేదురా నిన్ను బట్టి అని అప్పుడు దాన్ని మెచ్చుకొని ముగించాను. ఖచ్చితంగా ఏడ్చాను, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి దాని మాటలకి. ఒక్కసారి ఊహించండి, ఇంకేం కావాలి? కష్టపడే తండ్రి తన కష్టాన్ని తను గుర్తు చేసుకోడు. ఏమన్నా నేను అందరూ చేస్తున్నాను, నేను కూడా చేస్తున్నాను అనుకుంటాడు. కానీ తన బిడ్డ వర్ణించి చెబుతుంటే మావాడు సంతోషపడతాడని చెబుతున్నాను నేను. నీ బిడ్డ అలా ఉందా అని. దేవునికి మహిమ. మీకు కనపడాలి, నాకు వెళ్ళి చూడండి. 2 చేతులు స్తోత్రం చెప్పండి. హలో.